నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి విజయ్ డైరీ మీద గురించి ఈరోజు పాత్రికేయుల సమావేశం అనేది నంద్యాల జిల్లా రాయలసీమ విద్యార్థి జేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆఫీస్ నందు నిర్వహించడం జరిగినది. ఇక్కడ వచ్చేసి విజయ్ డైరీలో జరిగేటువంటి అక్రమాల గురించి మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెప్పించుకున్నాము. గతంలో కూడా విజయ్ డైరీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పేపర్లో ఎన్నో ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఎక్కువగా జరిగాయని చెప్పి అప్పట్లో పేపర్లో వచ్చాయి. మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మాకు తెలిసిన నిజాలు ఏమిటంటే, విజయపాల్ డైరీలో జరుగుతున్నటువంటి విజయ డైరీలో ఆవు పాలు తెచ్చి బర్రె పాలలో కలిపి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ఆవు పాలు మన రాష్ట్రంలో ఎక్కడ అమ్మరు. ఆ ఆవు పాలు అనేది బెంగళూరు, అనంతపురం, చిత్తూరు ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి అక్కడ 28 రూపాయలకు తీసుకొని ఇక్కడ వచ్చి గేదె పాలలో కలిపి 64 రూపాయలకు అమ్మి దాన్ని ఆదాయాన్ని లబ్ధి చేకూరుస్తున్నారు. అంటే 28 రూపాయల పాలను 64 రూపాయలు అమ్ముతూ ఉంటే అప్పటికి ఆదాయం ఎంత వస్తున్నట్లు? ఒక లీటర్ మీద 36 రూపాయల ఆదాయం తీసుకొని ఆ 36 రూపాయల ఆదాయం ఎవరు తీసుకుంటున్నారు? విజయ డైరీ చైర్మన్ గారు తీసుకుంటున్నారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి విజయ డైరీలో ఉన్నటువంటి చైర్మన్ అదని వర్గంలో చేసుకున్నటువంటి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి 30,000 40,000 రూపాయలు జీతం ఇస్తున్నటువంటి అందరు కలిసి షేరింగ్ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. గతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కు ఏదైతే ఉందో 15,000 జీతం ఇస్తూ వాళ్ళకి మెడికల్ అలవెన్స్ కానీ ఇంకోటి కానీ ఏమి ఇవ్వకుండా అటువంటి వాళ్ళని అన్యాయం చేస్తూ తన వర్గానికంటూ ఒక ఎంప్లాయీస్ని ఏర్పాటు చేసుకొని 30,000 నుంచి 40,000 జీతాలు ఇస్తూ వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు. పాల పొడి తీసుకొని 300 టన్నులు అమ్మేస్తే, ఎక్స్పైరీ అయినట్టు తీసుకొస్తే ప్రజలకు అమ్మేస్తే ఆ ప్రజలు ఆ పాలు తాగి వాళ్ళు ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురవ్వాలని ఈ విజయ డైరీ వాళ్ళు చేస్తూ ఉన్నారన్నది మాకు ఒక సందేహం. ఇటువంటివి జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక 3 మ్యాన్స్ కమిటీ అనేది వేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి విజయ పాల డైరీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే గతంలో నుంచి కూడా ఈ యొక్క పాల డైరీలో జరుగుతున్నటువంటి విషయాలు పత్రికల ద్వారా ఎన్నో తెలుసుకున్నాం. ఈరోజు ప్రధానంగా వచ్చేసి విత్ ఆధారాలతో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. ఎందుకోసం అంటే విజయ డైరీలో వచ్చేటువంటి పాలు ఈరోజు ఆ యొక్క పాలలో ఈరోజు గేదె పాలు కాకుండా ఆవు పాలు కలుపుతున్నారనేటువంటి కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. పూణే, అదేవిధంగా ఇతర కొన్ని జిల్లాల నుంచి ఆవు పాలను తీసుకొచ్చి 29 రూపాయలు పెట్టి ఆవు పాలను తీసుకొచ్చి ఈ యొక్క గేదె పాలలో మిక్స్ చేస్తూ అమ్ముతున్నారు. అందులో భాగంగానే ఫ్యాక్టరీలో కొన్ని సందర్భాలలో ఒక యూనియన్ ఏర్పాటు చేసినారని చెప్పేసి కొంతమంది ఉద్యోగులను కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా గతంలో చూసుకుంటే దాదాపు 300 టన్నుల పాలపొడిని ఈ యొక్క పత్రికలలో ఈ విషయం వస్తే అప్పటికప్పుడు హఠావుట్టున ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మివేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్క్రాప్ను సంబంధించినటువంటి పరికరాలను, సామాగ్రిని ఎటువంటి టెండరు లేకుండా అమ్మివేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలపైన ఈరోజు మనకు బయట వస్తున్నాయి. ఈరోజు పత్రికలలో అక్రమాల పాలు అని చెప్పేసి, అదేవిధంగా ఎన్నో యొక్క ఫ్యాక్టరీ యొక్క పాల కేంద్రానికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఈరోజు అక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, కోట్లాది రూపాయలు స్వాహ అవుతుంది. దీన్ని విజయ డైరీని పరిరక్షించుకోవాలని చెప్పేసి మేము అంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క విషయంలో ఎంతటి పోరాటానికైనా మేము ప్రజా సంఘాలుగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను.